పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి 100% పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం కాకినాడ కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జెడ్పీసీఈఓ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, డీఎల్డీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్లు, మార్పులు, చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 368 అర్జీలందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పరిష్కార నివేదిక స్పష్టంగా అర్జీదారులకు సంతృప్తికరంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూడాలని, సక్రమంగా ఆడిట్ నిర్వహణపై తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు.